గ్రాండ్ కెన్యాన్ లో మిడిల్ ఏజ్డ్ రాక్ లేయర్ అసలు కనిపించలేదు. ఇంకా షాకింగ్ అయిన విషయం ఏంటంటే ఈ ప్యాటర్న్ కేవలం ఇక్కడ మాత్రమే కాదు, పావెల్ కంటే దాదాపు 100 సంవత్సరాల ముందు మరో సైంటిస్ట్ జేమ్స్ హర్టన్ స్కాట్లాండ్ ఇలాంటి రాక్ ఫార్మేషన్ ని స్టడీ చేస్తున్నప్పుడు అతను కూడా ఇదే ఫినామినాన్ని గమనించాడు. తర్వాత జరిగిన స్టడీస్ లో ప్రపంచంలో ఎక్కడ రాక్ ఫార్మేషన్స్ ని స్టడీ చేసినా కూడా సైంటిస్ట్ కి ఇదే ప్యాటర్న్ కనిపించింది. అయితే భూమి చరిత్రలో ఇంత పెద్ద చాప్టర్ ఎలా మిస్ అయిపోయింది? శాస్త్రవేత్తలు ఇలా జరగడానికి ఒకే కారణం అని నమ్మరు. వారి ప్రకారం చాలా వేర్వేరు ఫ్యాక్టర్స్ కలిసి ఈ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశాయి. వాటిలో మొదటి థియరీ స్నోబాల్ ఎర్త్ థియరీ. ఈ థియరీ ప్రకారం భూమి చరిత్రలోని కొన్ని పీరియడ్స్ లో మొత్తం ప్లానెట్ దాదాపు స్నో మరియు ఐస్ తో కవర్ అయిపోయి ఉండేది. ఆ సమయంలో పైనుండి కామ్ గా కనిపించే గ్లేసియర్స్ నిజానికి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉండేవి మరియు గ్లేషియర్స్ మూవ్ అయ్యేటప్పుడు వాటి కింద ఉన్న గ్రౌండ్ ని కూడా డ్రాగ్ చేస్తూ ఉండేవి. భూమి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మంచుతో కప్పబడి ఉండేది. ఈ మంచు రాక్ లేయర్స్ ని పూర్తిగా తూర్చిపెట్టేసి ఉండవచ్చు. మిలియన్ ఆఫ్ ఇయర్స్ పాటు ఐస్ రాక్ లేయర్స్ ని స్లోగా బ్రేక్ చేసి సెడిమెంట్ లేదా పౌడర్ ఫామ్ గా మార్చి వాటిని వేల కిలోమీటర్ దూరం వరకు స్ప్రెడ్ చేసి ఉండవచ్చు. దీంతో వాటి ఒరిజినల్ లేయర్ స్ట్రక్చర్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ ప్రాసెస్ తర్వాత ఓల్డెస్ట్ మరియు స్ట్రాంగెస్ట్ రాక్స్ మాత్రమే మిగిలిపోయాయి. మిగతావన్నీ కూడా డస్ట్ గా మారి వేరే చోట సెటిల్ అయ్యాయి. తర్వాత దాదాపు 500 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మళ్లీ వేడెక్కడం ప్రారంభించింది. ఐస్ మెల్ట్ అవడం మొదలైంది. కొత్త సెడిమెంట్స్ ఫామ్ అవడం ప్రారంభించాయి. దీంతో యంగ్ రాక్స్ నేరుగా ఓల్డ్ రాక్స్ పై ఏర్పడ్డాయి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్ లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.